షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అవునా, ఎవరు సార్ ఆ పారిపోవాలనుకున్న ఖైదీ? గౌరీ అంట. పారిపోయిందా సార్? లేదు, తప్పనిసరి పరిస్థితుల్లో షూట్ చేశాం. షూట్ చేశారా? ప్రమాదం ఏమీ లేదు. సేఫ్ పాయింట్లోనే షూట్ చేశాం. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. పారిపోయేంత ధైర్యం చేసిందంటే నాకు దానికి తెలిసిన విషయం చెప్పడానికి అయ్యుంటుంది. అదంతా ఇంపార్టెంట్ కాకపోతే ఇంత రిస్క్ చేయదు. ఎలా అయినా లోపలికి వెళ్ళి ఆ విషయం ఏంటో తెలుసుకోవాల్సిందే. ప్లీజ్ గో. సార్, లోపల నాకు ఒక 2 minutes పని ఉంది సార్. మీరు పర్మిషన్ ఇస్తే వెంటనే వచ్చేస్తాను సార్. ఏంటండి ఇంతసేపు చెప్తున్నా అర్థం కావడం లేదా? ఇంకా ఇక్కడే ఉండి ప్రాబ్లం ఫేస్ చేయమాకండి, వెళ్ళండి. లేదండి, నేను లోపలికి వెళ్ళాలి. ప్లీజ్ సార్, ఒక్క 2 minutes. ముందు వెళ్ళండి. మీకు చెప్తే అర్థం కావడం లేదా? వెళ్ళండి. అది కాదు సార్, ప్లీజ్ సార్, ఒక 2 minutes సార్, వెంటనే వచ్చేస్తాను సార్. రామ్మా సార్. ఏంటి ఇప్పుడు లోపలికి వెళ్ళలేమమ్మా. ఇంకా ఎక్కువ ఆర్గ్యూ చేస్తే మనల్ని కాల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేనేం భయపడ్ను. వాళ్ళు బెదరరు మంగా. కోర్టు ఆర్డర్స్ వేరే ఉన్నాయంటున్నారుగా. మనం అనుభవించాల్సింది ఎంతో ఉంది. ఇప్పుడేం చేద్దాం చెప్పు? ఇంకేం ఆలోచించొద్దమ్మా, ముందు ఇక్కడి నుంచి వెళదాం పదా. అది కాదంటీ, నేను అడిగింది జస్ట్ 2 minutesగా, వదిలేయచ్చు కదా. ఇందాక గౌరీతో ఫోన్లో మాట్లాడినప్పుడే పిల్లపిచ్చి టైం వేస్ట్ చేయకుండా ఉంటే ఇప్పుడు 2 నిమిషాల కోసం ఇలా అడిగే పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా. ఈ టైంలో దెప్పి పడడం అవసరం అంకుల్? ఆయన సంగతి తెలిసిందేగా, పదమ్మా ఇక వెళదాం. ఆ విషయం ఏంటో తెలుసుకోకుండానే వెళ్తున్నానే. మళ్ళీ గౌరీని ఎప్పుడు కలవగలనో ఏంటో. ఛా, గౌరీ, ఆ విషయం ఏంటి? ఛీ! నేను చెప్తే వినిపించుకున్నావా? ఏం ప్రాబ్లం లేదండి. ఈ రోజుకి మెడిసిన్స్ వాడండి. నేను రేపొచ్చి కలుస్తాను. ఓకే డాక్టర్. ఏమే, నా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అనుకున్నావా? ఇంకోసారి ఇలా చేసావో బుల్లెట్ కాళ్ళలో దిగదు, తల్లో దిగుతుంది. జాగ్రత్త. ఇంకెప్పుడు సేనమ్మా. చేస్తే చస్తావు. జాగ్రత్తగా చూడు. నేనింత చేసినా ఫలితం లేకుండా పోయింది. నా బిడ్డను చేరుకోలేకపోయినాను, నిజం చెప్పలేకపోయాను. ఏంటి దేవుడా నాకు ఈ శిక్ష?